అందరికీ నమస్కారం. ఈరోజే చైత్ర శుక్రవారం. ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈరోజు ఈ కథను వింటారు. ఈరోజు ఈ కథను వింటే లక్ష్మీదేవి నేరుగా మీ ఇంట్లోకి వచ్చి అష్టైశ్వర్యాలు కురిపిస్తుంది. ఈ కథను కేవలం విన్నంత మాత్రం చేతనే అన్ని రకాల కష్టాలు, బాధలు మొత్తం ఈ రోజుతో పోతాయి. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి. మరి ఈరోజు ఏ కథను వింటే మనకు తిరుగులేని రాజయోగం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వకాలంలో కళింగ దేశంలో వెంకటాచారి అనే ఒక కంసాలి ఉండేవాడు. అతను పనిలో ఎంతో నైపుణ్యం చెందినవాడై పేరుగాంచాడు. వెంకటాచారి, అతని భార్య సుమతి ఎంతో దైవభక్తులు. ఆ దంపతులకు 2 ఆడపిల్లలు. వారి పేరు శారద, నీరజ. వారు చక్కగా చదువుకుంటూ తల్లికి చేదోడు వాదోడుగా ఉండేవారు. వెంకటాచారి నైపుణ్యం కలవాడే కానీ ఏమాత్రం కూడా కల్తీకి పాల్పడకుండా ఎంతో నిజాయితీగా పనిచేసేవాడు. మిగిలిన తోటి కంసాలులు కక్కుర్తిపడి కల్తీ చేసి తక్కువ సొమ్ముకే పనులు ఒప్పుకొని చేసేవారు. దీనివల్ల వెంకటాచారికి ఆదాయం అంత ఎక్కువ ఉండేది కాదు. ఏదో వచ్చిన సొమ్ముతో కాలం గడుపుకుంటూ అలా వస్తున్నాడు. రోజులు ఇలా గడుస్తూ ఉండగా పెద్ద కూతురికి వివాహ వయసు వచ్చింది. నెమ్మదిగా సంబంధాలు వెతకడం మొదలుపెట్టాడు. కానీ ఎక్కడ ఏదే దొరకలేదు. వెంకటాచారి పక్క ఇంట్లో కృష్ణశర్మ అనే పురోహిత కుటుంబం ఉంటుంది. కృష్ణశర్మ భార్య రుక్మిణి, సుమతి ఎంతో స్నేహితులుగా ఉండేవారు. కృష్ణశర్మ, రుక్మిణి దంపతులకు పద్మప్రియ అనే కుమార్తె ఉండేది. ఆమె వయసు సుమారు 7 సంవత్సరాలు. ప్రతిరోజు వారి ఇంట్లో పూలు కోసుకొని సుమతికి తెచ్చి ఇచ్చేది. అంతేకాదు, రోజు 1 గంట అయినా వీరింట్లో గడిపి వెళ్ళేది. వెంకటాచారి పెద్ద కుమార్తె శారద పెళ్లి ఎంతవరకు నిశ్చయం కాకపోవడంతో ఆ దంపతులకి ఎంతో బెంగ కలిగింది. ఒకరోజు కృష్ణశర్మ భార్య రుక్మిణి సుమతితో 1 వారం రోజుల పాటు రుక్మిణి కళ్యాణం పారాయణం చేయమని చెప్పింది. ఆ విధానంగానే శారద పారాయణం చేయగానే ఆ మరునాడే మంచి వరుణ్తో వివాహం నిశ్చయమైంది. ఇక వివాహానికి కావలసిన సొమ్ము సేకరించుకొని పెట్టుకోవడంతో పనిలో పడ్డాడు. ఇన్నేళ్లుగా కంసాలి వృత్తి చేస్తున్నా కూడా కూతుర్లకు కనీసం బంగారు గాజులు కూడా చేయించలేకపోయానే అని బాధపడ్డాడు. సుమతి రోజు ఉదయాన్నే పూజ చేసేటప్పుడు శ్రీ మహాలక్ష్మిని అనేక సూత్రాలతో పూజించేది. వివాహం దగ్గర పడుతున్నదని, దయచేసి వివాహానికి కావలసిన సొమ్ము సమయానికి అందివచ్చేలా అనుగ్రహించమని ఆ తల్లిని ప్రార్థించేది. రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకనాడు పద్మప్రియ రోజులాగా పూలు తీసుకొని ఉదయం పూజా సమయానికి రాలేదు. రోజు తప్పకుండా వచ్చే పిల్ల ఈరోజు ఇంకా రాలేదేమిటా అని సుమతి ఆలోచిస్తూ ఉండగా గుమ్మంలో గజ్జల సప్పుడు అయింది. పద్మప్రియ చెంగున రానే వచ్చింది. రావడానికి ఆలస్యమైందని చెప్తూ పూలు తీసి సుమతి చేతిలో పెట్టింది. ఆ రోజు పద్మప్రియ రోజు కంటే అందంగా ఎంతో తేజస్సుతో కనిపించింది. సుమతి పద్మప్రియను, ఈరోజు నీ పుట్టినరోజా, ఎందుకు ఇంత చక్కగా అలంకరించుకున్నావని అడిగింది. దానికి పద్మప్రియ, లేదు అత్తయ్య, రోజులానే తయారయ్యాను. స్నానం చేయడం కాస్త ఆలస్యం కావడంతో పూలు తీసుకురావడం ఆలస్యమైంది. అది సరే కానీ ఈ జత బంగారు గాజులు అమ్మ నీకు చూపించమని చెప్పింది. కొత్తగా కొనుక్కుందట, నిన్ను చూడమని అన్నది. అప్పుడు సుమతి ఆ గాజులు తన చేతిలోకి తీసుకొని చూస్తూ ఉండగా పద్మప్రియ ఇప్పుడే వస్తాను అని చెంగున బయటకి వెళ్ళింది. ఇక సుమతి ఆ గాజులను దేవుడి దగ్గర ఉంచింది. ఆసేపైన తర్వాత పద్మప్రియ రాగానే ఇచ్చేద్దామని చెప్పి అనుకుంది. వంట ఇంట్లోకి నైవేద్యం తీసుకురావడానికి వెళ్ళి పాయసం పూర్తవగానే తీసుకువచ్చి పూజ గదిలో కూర్చుంది. ఎదురుగా 2 జతల బంగారు గాజులు కనబడ్డాయి. ఇదేమిటి, ఇవి ఎక్కడి నుండి వచ్చాయి? తాను ఇక్కడ పెట్టింది ఒకటే జత కదా, మరి లేదా నేను పరధ్యానంలో ఉండి గమనించలేదా? పద్మప్రియ నా చేతికి 2 జతలు ఇచ్చిందా అని చెప్పి తలుస్తూ పూజ పూర్తి చేసి దేవుడికి నైవేద్యం పెట్టింది. ఈ 2 జతల గాజులు తీసుకొని రుక్మిణికి ఇవ్వాలని వారింటికి వెళ్ళింది. ఆ వారం చూసిన రుక్మిణి, ఏమిటి వదిన, చేతిలో ఆ బంగారు గాజులు ఎక్కడివి? పిల్లలిద్దరికీ చేయించావా అని అడిగింది. అది విన్న సుమతి నోటి వెంట మాట రాలేదు. అదేమిటి వదిన, ఇందాక పద్మప్రియ వచ్చి ఇచ్చింది కదా, నీవు కొనుక్కున్నావా అని చెప్పి చూపించమంది అని అన్నది. అప్పుడు రుక్మిణి, అదేమిటి వదిన,
పద్మప్రియ మీ ఇంటికి రావడం ఏమిటి? నిన్నటి నుండి పిల్లకి ఒకటే జ్వరం, మంచం దిగనే లేదు, ఎక్కడికి వెళ్ళనే లేదు. అసలు ఆమె మీ ఇంటికే రానప్పుడు ఈ గాజులు ఎలా తీస్తుంది? అయినా నేను ఈ మధ్య అసలు గాజులే కొనుక్కోలేదు అన్నది. అది విన్న సుమతికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. మరి ఇంతగా వచ్చిందెవరు? ఆ గాజులు ఇచ్చిందెవరు అని ఆలోచిస్తూ ఉండగా ఆ వచ్చింది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి అని తోచింది. ఈ విషయమే రుక్మిణితో అన్నది. వారిద్దరూ ఎంతో ఆశ్చర్యపోయారు, మరి ఎంతో ఆనందపడ్డారు. జరిగిన విషయం అంతా కూడా వారి భర్తకు చెప్పారు. వెంకటాచారి దంపతులు సంతోషానికి అంతులేదు. వచ్చింది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అని గ్రహించారు. తమను అనుగ్రహించిన ఆ జగన్మాతకు ఎన్నో విధాలుగా స్తుతించారు. తమ కుమార్తెలకు సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మియే బంగారు గాజులను అనుగ్రహించిందని ఎంతో ఆనందపడ్డారు. ఇద్దరు పూజ గదిలో నుండి ఆ జగన్మాతకు నమస్కరిస్తూ ఇలా అన్నారు. ఓ లోకజనని, దారిద్ర దుఃఖాన్ని, పాప అంధకారాలను అమృతమూర్తివి నీవే తల్లి. దీనులైన బాధలను నశింపచేసే కరుణా కటాక్షాలు మాపై ప్రసవింపు తల్లి. నీకివే మా నమస్కారాలు. అమ్మ, మిక్కిలి దయ కలిగిన నీ గడ్డి చూపులతో నీ కరుణామృతాన్ని మాపైన కురిపించు తల్లి. నీవు సర్వప్రదాయినివి, సకల చరాచర దృష్టియందు నీవే వ్యాపించి ఉన్నావు తల్లి. నీకివే మా ప్రణామములు. నిన్ను నమ్మిన వారికి సర్వసుఖాలను అనుగ్రహించే లోక పావనివి. నీకివే మా నమస్కారాలు అని పరిపరి విధాలుగా ప్రార్థించారు. శ్రీ మహాలక్ష్మిని ప్రార్థించిన మేరకి సర్వ సౌభాగ్యాలు సమకూరుతాయి. ఎటువంటి అనారోగ్యము దరిచేరదు. శ్రీ మహాలక్ష్మి ఆరాధన వల్ల అనిమ, మహిమ, గరిమ, లెగిమ, ప్రాప్తి, ప్రాకార్యము, ఈశిత్వము, వశిత్వము అనే అష్టసిద్ధులు లభిస్తాయి. మానవునికి ఆధ్యాత్మికంగా కూడా ఉన్నత శిఖరాలను ఎరగడానికి శ్రీ మహాలక్ష్మి అర్చన ఎంతో ఉపయోగపడుతుంది. గత జన్మలో చేసిన పాపమే దారిద్రంగా పిలువబడుతుంది. ఈ జన్మలో పుణ్యకార్యాలు చేయటం వల్ల ఇది నశించి ఐశ్వర్యం లభిస్తుంది. ఓ జగన్మాత, నీకివే మా నమస్కారాలు. ఓ మహాలక్ష్మి, నీకివే మా ప్రణామములు. ఓ జగజ్జనని, నీకివే మా నమస్కారాలు. ఒకసారి నారాయణుడు లక్ష్మీదేవితో ఇలా అన్నాడు. ప్రజలలో ఎంత భక్తి పెరిగింది, అందరూ నారాయణ అంటూ జపిస్తున్నారు అని అన్నాడు. ఆ మాటలు విని లక్ష్మీదేవి ఇలా అంటుంది. అది మీకోసం కాదు, నా కరుణ కటాక్షం కోసమే మీ మీద భక్తి పెరిగింది అంటుంది. దానికి నారాయణుడు, అయితే జనులంతా లక్ష్మీ లక్ష్మి అని ఎందుకు జపించడం లేదు అని అంటాడు. దానికి లక్ష్మీదేవి నారాయణుడితో ఇలా అంటుంది. అలా అయితే ఓ పరీక్ష పెడదాం భక్తులకు అంది. దానికి సరే అని అంటాడు నారాయణుడు. ఇక నారాయణుడు బ్రాహ్మణ రూపం ధరించి ఒక గ్రామంలోకి గ్రామాధికారి ఇంటి తలుపు తడతాడు. గ్రామాధికారి తలుపు తెరిచి ఇలా అంటాడు. మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు అని అతన్ని అడుగుతాడు. దానికి బ్రాహ్మణుడు రూపంలో ఉన్న నారాయణుడు ఇలా అంటాడు. నా పేరు లక్ష్మీపతి, మీ నగరంలో హరికథ చెప్పడానికి అనుకుంటున్నాను అంటాడు. ఇక గ్రామాధికారి, అలాగా, మహాభాగ్యము, మీరు మా ఇంట్లో ఉండండి అంటాడు. ఇక మొదటి రోజు 10 మంది వస్తారు. రెండవ రోజు కూడా 3వ రోజులలో మరింత పెరిగి కూర్చోవడానికి స్థలం లేక నిలబడి భక్తితో వింటూ ఉంటారు. ప్రజల భక్తి చూసి శ్రీహరి సంతోషపడతాడు. లక్ష్మీదేవి వృద్ధురాలుగా మరి ఆ గ్రామానికి వచ్చి ఇంటికి తాళం వేసి హరికథకు వెళ్తున్న స్త్రీలతో ఇలా అంటుంది. అమ్మ చూడమ్మా, దాహంగా ఉంది, కొన్ని నీళ్ళివ్వవా బిడ్డ అంటుంది. దానికి ఆమె ఇలా అంటుంది. అమ్మ, నేను హరికథ వినేందుకు వెళ్తున్నాను అంటుంది. దానికి వృద్ధురాలు రూపంలో ఉన్న లక్ష్మీదేవి ఇలా అంటుంది. నాకు కొన్ని నీళ్ళివ్వు, నీకు అమితమైన పుణ్యం లభిస్తుంది అని లక్ష్మీదేవి అడగగానే కాదనలేని స్త్రీ తాళం తీసి ఇత్తడి చెంబులో నీళ్ళు ఇస్తుంది. ఇక లక్ష్మీదేవి నీళ్లు త్రాగి ఆ చెంబు తిరిగి ఆ స్త్రీ చేతికి ఇవ్వగానే ఆ చెంబు బంగారం చెంబుగా మారిపోతుంది. అది చూసి ఆ స్త్రీ ఆశ్చర్యపోయి 2 చేతులు జోడించి, ఎంత మహిమగల తల్లివి నీవు, నీకు ఆకలి వేస్తుందేమో, ఉండు అని పెడతాను అంటుంది. దానికి లక్ష్మీదేవి ఇలా అంటుంది. లేదు బిడ్డ, నాకు ఆకలిగా లేదు అంటుంది. అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక ఆ స్త్రీ హరికథకు వచ్చి ఆ సంగతి అమ్మ చుట్టుప్రక్కల వాళ్ళకి చెప్తుంది. దాంతో స్త్రీలందరూ కూడా లేచి వెళ్ళిపోతారు.
మరుసటి రోజు నుండి హరికథకు వచ్చే వాళ్ళ సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో ఇక లక్ష్మీదేవి భక్తుల సంఖ్య ఎందుకో తగ్గుతుంది అన్నాడు. ఎవరో ఒక మహిమగల తల్లి బ్రాహ్మణికి వచ్చింది. ఆమె ఎవరింట్లోనైనా వెళ్ళి ఏ వస్తువులతో ఏమన్నా తాగినా తిన్నా ఆ వస్తువు బంగారంగా మారుతుంది అంటాడు. ఇక లక్ష్మీదేవి వచ్చిందని నారాయణుడికి అర్థమవుతుంది. గ్రామాధికారి కూడా ఆ వృద్ధురాలి దగ్గరికి పోయి, అమ్మ, నేను హరికథ నిర్వహిస్తున్నాను, మీరు నా ఇంటిని ఎందుకు విడిచిపెట్టారు అని అనగానే లక్ష్మీదేవి ఇలా అంటుంది, మీ ఇంటికే నేను మొదట వచ్చాను. మీ ఇంట్లో హరికథ చెప్పేవారు ఉండడంతో నేను రాలేదు. అతను వెళ్ళిపోతే నేనే వస్తాను అంటుంది. ఇక గ్రామాధికారి, నేను ఇప్పుడే వారికి ధర్మశాలలో గది ఇస్తాను అంటాడు. ఆ రోజు హరికథ అయిన తర్వాత లక్ష్మీపతి తన ఇంటికి వచ్చిన వెంటనే గ్రామాధికారి, మహారాజా, ఇక మీరు ధర్మశాలలో ఉండండి, ఇక అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి అంటాడు. ఇంతలో లక్ష్మీదేవి వచ్చి గ్రామాధికారిని ఇలా అంటుంది, మీరు బయటకు వెళ్ళండి, నేను వారితో మాట్లాడుతాను అంటుంది. ఇక లక్ష్మీదేవి నారాయణుడితో ఇలా అంటుంది, చూడు ప్రభు, ఇప్పుడు ఒప్పుకున్నారా? భక్తులు మీకోసం కాదు, నా కోసం మీ నామం జపిస్తున్నారు అంటుంది. ఇక వెంటనే నారాయణుడు, అవును, ఇదంతా నీ ప్రభావం, కానీ నీవు నా కోసం వైకుంఠం విడిచి వచ్చావు. ఎక్కడ నా కథలు చెప్తాను అక్కడనే నీవు ఉంటావని నారాయణుడు వైకుంఠానికి బయలుదేరాడు. ఆ తర్వాత ప్రతి ఒక్కరు కూడా తమ ఇళ్లల్లోకి ఈ తల్లి రావాలి అని కోరుకుంటారు. లక్ష్మీదేవి అందరితో ఇలా చెప్తుంది, నేను కూడా వెళ్తున్నా. నారాయణుడు ఎక్కడుంటే అక్కడనే నా నివాసం. మీరు నారాయణ్ని పంపించేశారు, అందుకే నేను కూడా ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని వైకుంఠం చేరిపోతుంది. అందుకే నారాయణుడికి ఎక్కడైతే చెప్తుంటారు అక్కడ తప్పనిసరి లక్ష్మీదేవి ఏదో ఒక రూపంలో వస్తుందని అంటారు. నారాయణుడు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి కూడా అక్కడే ఉంటుంది. ఈ పవిత్ర కథను ఈరోజు ఎవరైతే విన్నారో మీ అంత అదృష్టవంతులు ఇక ఉండరు. మీకు ఆ లక్ష్మీనారాయణుల దివ్య ఆశీస్సులు అంది సకల శుభాలు కలుగుతాయి. పూర్వం ఒక గ్రామంలో ఒక ఇంటికి చాలా దూరం ప్రయాణం చేసి అలసిపోయిన ముగ్గురు పెద్దవాళ్ళు వచ్చారు. అప్పుడు ఆ ఇంటి ఇల్లాలు వారితో ఇలా అంటుంది, లోపలికి రండి, నా భర్త వచ్చిన వెంటనే భోజనం పెడతాను అంటుంది. దానికి ఆ ముగ్గురు పెద్దవాళ్ళు ఇలా అన్నారు, మగవాళ్ళు లేని ఇంట్లో మేము భోజనం చెయ్యం. మీ భర్త తిరిగి వచ్చిన వెంటనే ఇంట్లోకి వస్తామని వారు బయట అడుగు మీద కూర్చున్నారు. ఇక భర్త సాయంత్రం ఇంటికి వచ్చాడు. ఇక ఇల్లాలు ఆ ముగ్గురు దగ్గరికి వెళ్ళి, నా భర్త వచ్చాడు, మీరు లోపలికి రావడానికి అభ్యంతరం లేదు కదా అంటాడు. అప్పుడు ఆమె ఇలా అన్నారు, వాళ్ళు, మా ముగ్గురు ఒకరు మాత్రమే మీ ఇంట్లోకి వస్తారు అని నియమం పెట్టగా ఆ ఇల్లాలు ఆశ్చర్యపోయింది. వారిలో పెద్ద ఆయన ఇలా అన్నాడు, నా పేరు ప్రేమ, ఇతని పేరు గెలుపు, ఈయన పేరు ఐశ్వర్యం, కాబట్టి మాలో ఒకరిని మాత్రమే ఆహ్వానించు అన్నాడు. ఇక వారు అలా అనగానే ఆ ఇల్లాలు వచ్చింది దేవతలని గ్రహించింది. ఇక సంతోషంతో ఆ విషయాన్ని భర్తకు వచ్చి చెప్పింది. అది విన్న భర్త ఎంతో సంతోషించి వారి అమ్మతో ఇలా అన్నాడు, జీవితంలో గెలిపే ముఖ్యం కాబట్టి ఆయన్ని పిలుద్దామన్నాడు. దానికి తల్లి ఇలా అంటుంది, గెలుపు ఒకటే, ఏం లాభం ఐశ్వర్యం లేకపోతే, కాబట్టి ఐశ్వర్య దేవతను ఆహ్వానిద్దామంటుంది. వారిద్దరి సంభాషణలో విన్న కోడలు ఇలా అంటుంది, గెలుపు ఐశ్వర్యం కంటే ప్రేమ ఎంతో ముఖ్యమైనది. భార్యాభర్తలు కలిసి ఉండాలన్నా, అత్త కోడల మధ్య మంచి సంబంధం ఉండాలన్నా, ఒక కుటుంబం కలిసిమెలిసి ఉండాలంటే ప్రేమ చాలా అవసరం. ప్రేమ అనేది సుఖమైన జీవితానికి చాలా అవసరం అని చెప్పింది. ఆ మాటలు నచ్చి భర్త బయటకు వచ్చి, మీలో ప్రేమ అనే వ్యక్తి లోపలికి రావచ్చు అని చెప్పాడు. ఆ విధంగా ప్రేమ అనే వ్యక్తి లోపలికి రాగానే అతనితో పాటు గెలుపు ఐశ్వర్యం కూడా వచ్చారు. అవన్నీ చూసిన ఇంట్లో వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆ ఇంట్లో వారితో ఆ ముగ్గురు ఇలా అన్నారు, మీరు ప్రేమగా కాకుండా గెలుపును ఐశ్వర్యాన్ని కోరి ఉంటే మిగిలిన ఇద్దరం బయటే ఉండేవాళ్ళం. కానీ మీరు ప్రేమను పిలవటం వల్ల మేమిద్దరం కూడా వచ్చేసాం. దీనికి కారణం ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ గెలుపు ఐశ్వర్యం కూడా ఉంటాయి. ప్రేమ కనుక లేక వారితో ఇదే వారు భగవంతుడి ఆజ్ఞ అన్నారు. కాబట్టి ఏ ఇంట్లో అయితే ప్రేమ ఉంటుందో ఆ ఇంట్లో తప్పకుండా గెలుపు ఐశ్వర్యం ఉంటాయి.
ఈరోజు ఎవరైతే వైభవ లక్ష్మీదేవి కథను భక్తి శ్రద్ధలతో వింటారో వారికి జీవితంలోని దరిద్రం దరిచేరదు. అదృష్టం కలిసి వచ్చి తిరుగులేని రాజయోగం పడుతోంది. అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథను వింటారు. మరి ఈరోజు తప్పకుండా వినవలసిన ఆ కథ ఏమిటో తెలుసుకుందాం. పూర్వం ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుడు చూసి ఇలా అంటుంది: ఓ ప్రాణనాథ, భూలోకంలో మానవులంతా ధనార్జన కోసం ఎగతెరుపు లేకుండా శ్రమ పడుతూనే ఉన్నారు. అయినా వారిలో అతి కొద్ది మంది మాత్రమే ఐశ్వర్యవంతులుగా కావడానికి, అత్యధిక సంఖ్యలో దరిద్రులుగా ఉండడానికి కారణమే అని అడగగా, దానికి సర్వేశ్వరుడు చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు: దేవి, సర్వము ఆ వైభవ లక్ష్మీదేవి దయను బట్టి ఉంటుంది. సమస్త సంపదలకు ధనధాన్యాలకు ఆవిడే అధిదేవత. కాబట్టి ఎవరైతే ఈ సత్యాన్ని గ్రహించి ఆ వైభవ లక్ష్మీదేవిని ప్రతి శ్రద్ధలతో పూజిస్తారో, వైభవ లక్ష్మి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు, వారి పట్ల మాత్రమే ఆ తల్లి యొక్క కృపా కటాక్షాలు ప్రసరిస్తూ ఉంటాయి. అలా ఆమె దయకు పాత్రులైన వారు మాత్రమే తమ కృషిలో విజయాలై అఖండ వైభవాలను సాధించగలుగుతారు. ఎవరైతే ఆమెను తృణీకరించి ఆమె అనుగ్రహాన్ని విస్మరించి అంతా తమ స్వయం కృషి అని విర్రవీగుతారో, ఎవరైతే శ్రీ వైభవ లక్ష్మి స్వరూపమైన ధనాన్ని ఈసరించుతారో వాళ్ళు ఎప్పటికీ ధనవంతులు కాలేరు. కాబట్టి ఎవరైతే ధనవంతులు కావాలని అనుకుంటున్నారో వాళ్ళు అవశ్యం ఆ వైభవలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. అప్పుడే ఆమె కరుణకు పాత్రులై అఖండ సిరి సంపదలతో రాజవైభవాలతో తలుతూగుతారని చెప్పారు. అప్పుడు పార్వతీదేవి ఇలా అంటుంది: ఓ ప్రభు, ఆ వైభవలక్ష్మి ఎవరు? ఆమె చరిత్ర ఏమిటి? ఆ వ్రత మహత్యం ఏమిటి? నాకు పూర్తిగా సెలవివ్వండి అని వేడుకొనగా, ఆ పరమేశ్వరుడు మరలా ఈ విధంగా చెప్పసాగాడు: ఓ దేవి, అత్యంత పుణ్యదాయకమైన శ్రీ వైభవ లక్ష్మి వ్రతాన్ని చెప్పెదను, శ్రద్ధగా విను అని ఈ విధంగా చెప్పసాగాడు. ఓ పార్వతి, భక్త సులభ అత్యంత కరుణామయ అయిన ఆ తల్లి లీలలు ఎన్ని చెప్పిన తనివి తీరవు. ఏ కథను వింటే ఆ అత్యంత పుణ్యం వస్తుందో ఆ కథను మీకు ఇప్పుడు చెప్తాను, శ్రద్ధగా వినుము అని ఇలా చెప్పడం ప్రారంభించాడు. చాలా కాలం క్రితం ప్రతిష్టానపురంలో శీల, సుశీల, గుణశీల, విశాల అనే నలుగురు అక్క చెల్లెలు ఉండేవారు. శ్రీ వైభవలక్ష్మి భక్తులైన ఆ నలుగురు కన్యలకు ఆ ఊరిలోనే పర్వత వంశ సంజాతులైన నలుగురు యువకులకు వివాహం జరిగినవి. ఆ పిల్లల అదృష్టవశాత్తు వారి భర్తలున్న ఊరు వివిధ వృత్తుల ద్వారా చక్కని సంపద కలిగి ఆస్తిపరులై ఆరోగ్యవంతులై వరాదిల్లేవారు. కానీ రాను రాను వాళ్ళు అహంకారం తలెత్తింది, దైవచింతన తగ్గింది. శ్రీ వైభవలక్ష్మీదేవి అనుగ్రహం వలనేనన్న విషయాన్ని విస్మరించి అంతా తమ ప్రయోగతత్వమే అనుకున్నారు. మహాపండితులైన శ్రీ వతకు తన పాండిత్యం వల్లనే ప్రపంచం గౌరవిస్తుందని భావన కలిగింది. ఇందులో వైభవలక్ష్మి ధైర్యముంది, నా నోట్లో విజయం ఉంది, ఎంత గొప్ప వాళ్ళైనా నాకు డబ్బులు ఇచ్చి సన్మానించడం ఏం చేస్తారు అని భావించేవాడు. ఎంతటి ధనవంతుడైనా తన విద్య ముందు పలాదూర్ అనుకున్నాడు. అందుకు ఆ వైభవలక్ష్మీదేవి పొనిపించి అతనికి తగిన గుణపాఠం చెప్పదలిసింది. అంతటితో అతని సంపాదన పూర్తిగా పోయింది. అతని పాండిత్యానికి విలువ లేకుండా పోయింది. సంపాదన అంతా కూడా ధనం అంతా ఖర్చు అయిపోయింది. చివరకు పట్టుబట్టలతో మిగిలాడు. అతని దరిద్రాన్ని చూసి సమాజం అతన్ని గౌరవంగా నెట్టింది. అతని కుటుంబం మొత్తం ఆకలి దప్పికలతో అలమటించసాగింది. ఇక రాజు ఆస్థానంలో దళాధిపతిగా ఉండే సుశీల భర్త ఒకానొక యుద్ధంలో అపూర్వ విజయం సాధించి రాజు చెంత గౌరవింపబడి అహంకారంతో తన బలం ముందు ప్రపంచమంతా దాసోహమే అని విర్రవీగాడు. తన ధనార్జనకే తన బలమే కారణమని భ్రమించాడు. అందుకు ధనలక్ష్మి ప్రమేయం ఏమీ లేదని అనుకున్నాడు. అందుకు ఆ అమ్మవారు ఆగ్రహించింది. అంతటితో ఆమెలో సద్బుద్ధి నశించింది. అనుకోని వైరంతో ఒక గొప్ప ధనవంతుడితో గొడవ దిగుతాడు. అతన్ని తాను అడిగిన ధనం ఇవ్వకపోతే నాశనం చేస్తానన్నాడు. అందుకు భయపడిన ఆ ధనవంతుడు మహారాజుని ఆశ్రయించి సుశీల భర్త మీద మరిన్ని లేనిపోని అన్ని విషయాలని నూరిపోసి తనను కాపాడమని రాజును వేడుకున్నాడు. వెంటనే రాజు తన సేనలను బట్టి సుశీల భర్తను బంధించి తెమ్మన్నాడు. ఆ రాజభటులు అతన్ని బంధించి రాజు ముందు నిలిపారు. న్యాయస్థానంలో రాజు అతన్ని విచారించి
అతని ఆస్తిపాటలన్నీ కూడా స్వాధీనం చేసుకొని అతన్ని చెరసాలలో బంధించారు. ఈ విధానంగా సుశీల కాపురం కష్టాల పాలైంది. ఇక వ్యాపారస్తుడైన గుణశీల భర్త దైవానుగ్రహం కన్నా తన తెలివితేటలే వ్యాపారంలో ముఖ్యమని, తన పెట్టుబడితో మాటకారితనంతో మాత్రమే సంపాదించగలిగారు. అంతేకాని సంపాదించినంతా కూడా దైవానుగ్రహం వలనే అని అనుకోవటం మూర్ఖత్వం అని భావించాడు. అతను దైవారాధనలో అన్నీ మానివేశాడు. అతని తలపొగరు వల్ల సాటి వ్యాపారులు అతడికి సహకరించడం మానివేశారు. అతడి వ్యాపార లావాదేవీలు అన్నీ సన్నగిలి అతడి రాబడి తగ్గి అతని కుటుంబం దారిద్ర్యం పొమ్మని అంటుంది. ఇక చివరిదైన విశాల భర్త మంచివాడే కానీ అధిక సంపాదన వల్ల చెడు స్నేహాలు పెరిగాయి. కష్టపడి సంపాదించిన ధాన్యంతో సుఖపడాలే కానీ పూజలు వ్రతాలు అంటూ వృధా ఖర్చు చేయడం దేనికి అనుకున్నాడు. అందువల్ల చెడు త్రోవల వల్ల వ్యసనాల త్రోవుడయ్యాడు. వ్యభిచారం, జూదం మొదలైన వ్యసనాలకు బానిసయ్యాడు. ఆ కారణం చేత అతని సంపాదనంతా కూడా హారతి కర్పూరం వల్ల కరిగిపోయినది. చివరకు అతను దరిద్రుడైపోయాడు. రుణదాతల పీడ, పేదరికపు బాధ, వదులుకోలేని వ్యసనాలతో అతను దుర్మార్గుడిగా మారిపోతాడు. తరచూ విషయాలను హింసిస్తూ ఉండేవాడు. అయినా ఆ నలుగురు అక్కా చెల్లెలు మాత్రం ఏదో ఒకనాటికి ఆ జగన్మాత అయిన శ్రీ వైభవలక్ష్మీదేవి తన అనుగ్రహిస్తుందని, తమ భర్తలను మంచి కార్యంలో పెట్టి తమకు పూర్వ వైభవం కలిగిస్తుందని నమ్మేవారు. తాము పస్తులు ఉండినా పర్వాలేదు, తమ బిడ్డలకైనా ఆహారం పెట్టాలని ప్రసాదించమని పదే పదే ఆ లక్ష్మీదేవిని ప్రార్థించేవారు. అందుకు ఆ అమ్మవారికి వారిపై దయ కలుగుతుంది. ఒకనాడు ఆ నలుగురు సోదరీమణులు కలిసి తనను ప్రార్థిస్తున్న శుభ సందర్భంలో ఆ వైభవలక్ష్మీదేవి ఒక వృద్ధ స్త్రీ రూపంలో వచ్చి వారిని పలకరించి ఇలా చెప్పసాగింది. చూడండమ్మా, మీ భక్తి ప్రవర్తులను చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఏ వైభవలక్ష్మి వ్రత అనుగ్రహానికి మీరు ఇంతగా విపరీతంగా ఆవేదన పడుతున్నారు? ఆ వైభవలక్ష్మి ప్రసాదం అతి త్వరితంగా చిత్తించే మార్గం చెప్తాను. తక్షణమే మీ అక్క చెల్లెలు నలుగురు మీ ఇళ్లలో శ్రీ వైభవలక్ష్మి వ్రతం చేయండి అని చెప్పగానే అమ్మో చెప్పిందంతా కూడా అక్క చెల్లెలు అత్యంత సంతోషంతో, ఓ అవ్వ, ఇంతకు ఈ వ్రతాన్ని ఏ విధంగా చేయాలి? ప్రస్తుతం మేము దారిద్ర్యంలో ఉన్నాము కదా, ఆ వ్రతానికి ఎంత ఖర్చు అవుతుందని ప్రశ్నించారు. అందుకు ఆ వృద్ధమాత చిరమందహాసం చేస్తూ ఇలా చెప్పింది. ఓ అమ్మాయిలు, ఇదేమి ఖర్చుతో కూడిన పని కాదు. ఎప్పుడైనా సరే 4 లేదా 6 లేక 8, అంతకు మించి 11 లేదా 21 గురువారాలు శుక్రవారం కానీ ఆచరించాలి. ఈ వ్రతాన్ని గురువారం చేసేవాళ్ళు తాము మొక్కుకున్న వారాలు చేసి ఆఖరి గురువారం నాడు మరునాడు వచ్చే శుక్రవారం నాడు ఉద్యాపన చేయాలి. శుక్రవారం రోజు చేసుకునేవారు ఆఖరి శుక్రవారం నాడు ఉద్యాపన చేసుకోవాలి. ముందుగా మీకు తోచిన గురువారాలు లేదా శుక్రవారం కానీ ఉదయమే లేచి కాలకృత్యాలు తీసుకొని తలంట పూసుకొని ఇలా అనండి. అమ్మ వైభవలక్ష్మీదేవి, ఈరోజు మొదలు ఇన్ని గురువారాలు లేదా ఇన్ని శుక్రవారాలు నీ వ్రతాన్ని ఆచరిస్తాను. నాకు తగిన శక్తి ప్రసాదించు. నేను చేసే ఈ వ్రతంతో సంతృప్తురాలివై నా కోరికలను నెరవేర్చు అని మొక్కుకోవాలి. ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి ఆ సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత పూజ ప్రారంభించాలి. ఈ వ్రతానికి ఖర్చు కన్నా శుచి శుభ్రతలు సదాచార పాలనము ముఖ్యము. ఏ ఇంట్లో వారైతే అతిథి అభాగ్యులకు దాసుడి వలె ఉండి వారి పాదములను కడిగి ఆ తీర్థమును శిరస్సుపై చల్లుకొని తమకన్నా ముందుగా వారికి భోజనాలు ఏర్పాటు చేసి సేవాదులు చేస్తూ ఉంటారో, ఏ ఇంట ధాన్యము ధనం తిరుగుతుందో, ఏ ఇంట్లో దేవతలు సదా పూజింపబడతారో, ఏ ఇంటి వారు పరుల పట్ల శత్రుభావం లేకుండా ఉంటారో, ఏ ఇంటి ఇల్లాలు నిడారంబరి నిత్య సంతోషిగా ఉంటుందో ఆ ఇంట్లో శ్రీ వైభవలక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. పూజ ప్రారంభించవలసిన సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తూర్పు లేదా ఈశాన్య గదిలో శుభ్రంగా అలిగి పంచవర్ణంతో కానీ లేదా బియ్యపిండితో కానీ అష్టదళ పద్మాలు మొదలైన ముగ్గులను పెట్టి దాని మీద నూతన వస్త్రం చిత్రస్త్రంగా పరిచి ఆ వస్త్రం మీద తగినన్ని బియ్యం పోసి దాని మీద బంగారు, వెండి, రాగి చెంబులను కలశంగా అమర్చి అందులో 4 వైపులా 4 తమలపాకులు లేదా మామిడి ఆకులను పోంచి వాటి మీద కొబ్బరికాయలను
దాని మీద ఒక రవిక గుడ్డను పెట్టి ఆ మీదట ఒక ఎర్రని పువ్వులు పాత్రలో ఉంచి అందులో ఒక బంగారు లేదా వెండి నగను ఉంచాలి. అందుకు కూడా శక్తి లేని వారు ఆ సమయానికి చాలా మనలో ఉన్న నాణాలను ఉంచాలి. నేతితో దీపాన్ని వెలిగించి అగరబత్తులతో ధూపం వేయాలి. చూడండి అమ్మాయిలు, అమ్మవారికి లక్ష్మీ గణపతి అన్న శ్రీచక్రం అన్న చాలా ఇష్టం. కాబట్టి ముందుగా లక్ష్మీ గణపతిని శ్రీచక్రాన్ని పూజించి అనంతరం వైభవ లక్ష్మిని అర్చించాలి. పూజలో తీపి పదార్థాలు నివేదన చేయాలి. పూజలో వెండి బంగారం లేని పక్షంలో పసుపు కొమ్ములను ఉంచి పూజించాలి. ఈ పూజలో తీపి పదార్థం చేయలేని వారు బెల్లం, పటిక బెల్లం, పంచదారనైనా సరే నివేదించవచ్చు. ఏదైనా నలుగురికి పంచగలగాలి. పూజ అనంతరం బంగారు వెండి నాణాన్ని భద్రపరచాలి. కలశంలో నీళ్లను సంతానాన్ని కోరుకునే వాళ్ళు మామిడి చెట్టు మొదట్లోను, సౌభాగ్యాన్ని కోరుకునే వాళ్ళు తులసి చెట్టు మొదట్లోను, అనుకోని దాంపత్యం పొందేవారు మల్లె చెట్టులోను మొదట్లో లేదా ఏదైనా పూల చెట్టు మొదట్లోనైనా పోయాలి. కేవలం ధనాన్ని కావాలనుకునే వాళ్ళు ఆ నీటిని తాము మాత్రమే స్వీకరించాలి. మండపం మీద బియ్యాన్ని వృక్షులకు వేయాలి. ఇలా వ్రతాన్ని ఆచరించడం ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది, అవివాహితులకు వివాహం జరుగుతుంది, దరిద్రులు ధనవంతులు అవుతారు. ఏ కోరికలుంటే ఆయా కోరికలను తీరుతాయని ఆ వృద్ధురాలు చెప్పింది. ఇక తక్షణమే ఆ అక్క చెల్లెలు నలుగురు వారి వారి తాహతను బట్టి 4 లేదా 8, 11 లేదా 21 వారాల పాటు ఆ వ్రతాన్ని మొక్కుకున్నారు. మరుసటి శుక్రవారం ఈ వ్రతం ప్రారంభించారు. నలుగురు కడు పేదవారై ఉండటం చేత నలుగురు కూడా రాగి కలశాన్ని వాడారు. అందరికన్నా అధిక దరిద్రులైన శీల కలశంలో రాగి నాణ్ణి ఉంచి పూజించింది. సుశీల రూపాయి నాణ్ణి ఉంచి పూజించింది. గుణశీల తన ఇంట ఉన్న వెండి నాణ్ణి ఉంచి పూజించింది. చివరిదైన శీల తన ముఖ్యలను ఉంచి ధనలక్ష్మిగా ఆరాధించింది. ఎవరి ఏ రూపాలలో ఆరాధించినను వారి హృదయపూర్వక భోగాల భక్తి భోగాలనే ప్రధానంగా స్వీకరించే తల్లి అని వైభవ లక్ష్మీదేవి. వారు వ్రతాన్ని ప్రారంభించిన అతి కొద్ది సమయంలోనే శీల భర్త యొక్క పాండిత్యం మాధుర్యం పొంది అందరిచే గౌరవం పడి తిరిగి అతని సంఘంలో ఒక గౌరవ మర్యాదలను వచ్చాయి. తద్వారా వాళ్ళు ఉన్నతులయ్యారు. సుశీల ఆచరించడం వ్రతప్రదంగా వారి రాజ్యానికి ఉన్న యుద్ధం ఏర్పడింది. ఆ యుద్ధంలో అంతకు పూర్వమే భక్తి ప్రతిష్ఠులైన సుశీల భర్తను విడుదల చేసి అతని దళాధిపతిగా అభిషేకించి యుద్ధానికి పంపక తప్పలేదు. ఆ యుద్ధంలో అమ్మవారి దయ వల్ల సుశీల భర్త విజయం సాధించడంతో అతనిని గత నేరాలని మన్నింపబడి దళపతిగా స్థిరపడ్డాడు. అంతటితో సుశీల కుటుంబం బాగుపడింది. ఇక ఆకస్మికంగా ఏర్పడిన వ్యాపారం వల్ల కొన్ని ప్రత్యేకమైన దినుసులు దిగుమతుల విషయంలో గుణశీల భర్త వెలుగులోకి వచ్చాడు. ఇతర వ్యాపారులతో అందరూ అతన్ని ఆశ్రయించారు. సహజంగా తెలివికల గుణశీల భర్త ఆ అవకాశాన్ని వినియోగించుకున్నాడు. తద్వారా వారి కుటుంబం పూర్వ వైభవాన్ని పొందింది. ఇక చివరిదైన విశాల వ్రతం ఆరంభం చేయగానే అమ్మవారి దయ వల్ల ఆమె భర్త క్రమంగా చెడు వ్యసనాలన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి వదిలివేశాడు. తన కుటుంబం పట్ల ఎంతో శ్రద్ధ కనపరిచాడు. వారి కుటుంబం కూడా పూర్వం వలె సుఖ సంతోషాలతో జీవించసాగింది. కాబట్టి స్త్రీలు కానీ పురుషులు కానీ ఆపాల గోపాలం ఎవరు తనను పూజించినా సరే తక్షణమే ఆ అమ్మ కరుణించి వారి కోరికలను నెరవేరుస్తుంది. ఈరోజు మీరు ఎంతో అదృష్టవంతులు కాబట్టి ఈ వైభవ లక్ష్మి కథను విన్నారు. ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే. ఈరోజు మీరు ఏమీ చేయకపోయినా సరే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి ఆచరించిన చిలకల ముగ్గుల నోము కథను ఎవరైతే వింటారో వారికి ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆ ఇంట్లో ధనానికి లోటు ఉండదు. జీవితంలో దరిద్రం దరిచేరదు. మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. ఈరోజు ఈ కథను వినడం వల్ల మన అదృష్టంగా భావించాలి. ఈ కథ విన్నవారికి ఈ రోజుతో చేసిన మహాపాప పుణ్యాలన్నీ పోతాయి. మరి ఈరోజు చిలుకల నోము కథను విన్నాము. పూర్వం ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణ దంపతులు నివసిస్తూ ఉండేవారు. వారికి సంతానం లేకపోవడం వల్ల ఎంతో దుఃఖంగా ఉండేది. ఇక ఆ బ్రాహ్మణుడు ఒకరోజు సంతానం కోసం విష్ణుమూర్తి గురించి తపస్సు చేసాడానికి అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ విష్ణుమూర్తి గురించి ఘోర తపస్సు చేశాడు. ఆ ఘోర తపస్సుకు మెచ్చి
శ్రీ మహావిష్ణువు ఆ బ్రాహ్మణుడికి ప్రత్యక్షమై ఇలా అన్నాడు, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, ఏమి నీ కోరిక అన్నాడు. దానికి ఆ బ్రాహ్మణుడు ఎంతో సంతోషించి అనేక విధాలుగా స్వామిని స్తుతించి ఇలా అన్నాడు, స్వామి, అసాధ్యమైన నీ దర్శనం కలిగింది. నేను ఒక పేద బ్రాహ్మణుడిని, నాకు సంతానం లేదు, నాకు సంతానం కలిగేలా దీవించమని వేడుకున్నాడు. దానికి శ్రీ మహావిష్ణువు ఆలోచించి ఇలా అన్నాడు, చూడు బ్రాహ్మణ శ్రేష్ఠ, నీకు భర్త చనిపోయిన ఆడపిల్ల సంతానం కావాలా లేదా ఆయుష్ లేని మగబిడ్డ కావాలా అని అడిగాడు. దానికి ఆ బ్రాహ్మణుడు ఆలోచించి చనిపోయే కొడుకు ఎందుకు అనుకొని ఆడపిల్ల కావాలి అనుకున్నాడు. ఇక ఆ బ్రాహ్మణుడు కోరికను తదాస్తు అని శ్రీ మహావిష్ణువు అంతర్ధానమయ్యాడు. ఇక ఆ బ్రాహ్మణుడు అడవి మార్గంగా ఇంటికి వెళ్ళాడు. కొన్నాళ్ళకి భార్య గర్భం ధరించి ఆడపిల్లను కన్నది. తల్లిదండ్రులు ఆమెకు విష్ణుమూర్తి వరం వల్ల పుట్టింది కాబట్టి నారాయణమ్మ అనే పేరు పెట్టారు. ఆమెకు యుక్త వయసు రాగానే వివాహం చేయగానే ఆ బ్రాహ్మణ దంపతులు ఎందరినో కలిసి ఎన్నో సంబంధాలు చూశారు. కానీ నారాయణమ్మను చేసుకోవడానికి ఎవరూ రాలేదు. ఇక చివరకు తల్లిదండ్రులు విచారంతో అడవికి వెళ్ళి కనీసం ఒక రాతితోనైనా పెళ్లి చేయాలని అనుకుని అరణ్యానికి ఆ ఆడపిల్లను తీసుకొని వెళ్ళారు. అడవిలో శ్రీకృష్ణుని విగ్రహాన్ని చూసి దానికిచ్చి పెళ్లి చేశారు. అలా వివాహం జరిగిందో లేదో ఆ విగ్రహం బద్దలై పిండి అయిపోయింది. దానికి ఆ అమ్మాయి ఎంతో విచారించి బోరున ఏడ్చేసింది. ఇక తల్లిదండ్రులు ఎంతో దుఃఖించి ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు. ఇక కొన్నాళ్లకు ఆ అమ్మాయి తన బాధను విష్ణుమూర్తికి చెప్పుకోవడానికి విష్ణుమూర్తి గురించి తపస్సు చేసింది. కొన్నాళ్లకు నారాయణమ్మ తల్లిదండ్రులు కూతురి గురించి ఆలోచిస్తూ బాధతో చనిపోయారు. ఇక నారాయణమ్మ ఇంట్లో తపస్సు చేస్తూ ఎవరు వచ్చినా సరే నా దరికి రాకండి నారాయణ, నన్ను ఏమి అడగకండి నారాయణ అంటూ ఉండేది. అలా అడుక్కునేవారు. అలా వాకిలి దాకా వచ్చి అది విని వెనక్కి వెళ్ళిపోయేవారు. అందుచేత ఊళ్ళో అందరూ ఆమె నారాయణమ్మ అని పేరు పెట్టారు. అలా తపస్సు చేస్తూ ముసలితనం వచ్చేసింది. ఇలా ఉండగా ఒకరోజు నారాయణుడు కాకి రూపంలో వచ్చి కావు కావుమని అరుస్తూ ఉండగా నారాయణమ్మ ఆ సమయంలో ఇల్లు అలుకుగుడ్డతో కాకిని కొట్టింది. కాకి రూపంలో ఉన్న విష్ణుమూర్తి ఆ అలుకుగుడ్డ తీసుకొని వెళ్ళగా దాంట్లో ఒక కంది గింజ ఉండి దారిలో ఆ గింజ నేలపై పడి మొలిచింది. ఇలా కొంతకాలానికి నారాయణమ్మ చనిపోయింది. ఇక ఆమె చేసిన తపస్సుకు ఆమె భక్తికి మెచ్చి విష్ణుదూతలు వచ్చి ఆమెను విష్ణులోకానికి తీసుకొని పోయారు. అక్కడ విష్ణుమూర్తి ఆమెతో ఇలా అన్నాడు, నీవు నాకు ఇచ్చిన అలుకుగుడ్డ ఇదిగో తీసుకో, ఈ రోజు నుండి దీంతోనే ఉండు అని చెప్పాడు. అంతేకాదు, నీవు నాకు ఇచ్చిన అలుకుగుడ్డలో ఒక కంది గింజ ఉంది. ఆ గింజ భూమి మీద పడి ఒక చెట్టుగా మొలిసింది కాబట్టి ఆ చెట్టు ఇదిగో, ఈ చెట్టు ఈ అలుకుగుడ్డ మాత్రమే నీవు సంపాదించావు అన్నాడు. దానికి నారాయణమ్మ విష్ణుమూర్తితో ఇలా అంటుంది, స్వామి, నేను నీ భక్తురాలను, నన్ను ఎందుకు ఇలా చేశావు అని అడుగుతుంది. దానికి విష్ణుమూర్తి ఇలా అన్నాడు, నీవు భక్తితో నన్ను పూజించావు, కానీ అన్నదానం చేయలేదు, ఒకరికి కూడా భిక్షం పెట్టలేదు, దాన ధర్మాలు అసలే లేవు, అందువల్ల ఆ కంది చెట్టుపై పురుగై అలా తిరుగుతూ ఉండు అన్నాడు. ఇక నారాయణమ్మ పురుగై అలా కంది చెట్టుపై తిరుగుతూ ఉంటుంది. ఇలా కొంతకాలం గడిచింది. ఇక విష్ణుమూర్తి ఆ చెట్టుపై తిరుగుతున్న పురుగు రూపంలో ఉన్న నారాయణమ్మతో ఇలా అంటాడు, చూడు నారాయణమ్మ, నా భార్య లక్ష్మీదేవి చిలుకల ముగ్గు నోము పడుతుంది, అప్పుడు నిన్ను పిలవడానికి వస్తుంది. అలా వచ్చినప్పుడు ఒక బిందువు నాకు దారపోస్తే వస్తానని చెప్పు అన్నాడు. దానికి సరేనని చెప్పి నారాయణమ్మ అంటుంది. ఇక కొంతకాలానికి లక్ష్మీదేవి చిలుకల ముగ్గు నోము పట్టి నారాయణమ్మను పిలవడానికి వచ్చింది. ఆ సమయంలో నారాయణమ్మ విష్ణు మహిమతో బంగారు విగ్రహంపై ఇంట్లో ఉంది. శ్రీ మహాలక్ష్మి వచ్చి పిలవగా నారాయణమ్మ ఇలా అంటుంది, నాకు ఒక బిందువు నోము కళ్ళని దారపోస్తే వస్తానని అంటుంది. దానికి సరేనని నారాయణమ్మని తీసుకొని వెళ్ళిపోయింది. ఇక లక్ష్మీదేవి నోము పట్టి నారాయణమ్మను నీకేమి కావాలని అడిగింది. దానికి నారాయణమ్మ ఇలా అంటుంది, అమ్మ, నీ పాదభక్తి తప్ప నాకేమీ అక్కర్లేదు అంటుంది. ఇక లక్ష్మీదేవి సంతోషించి నీకు 5వ తరం ఎప్పుడు ఉంటుందని
వరం ఇచ్చింది. ఇక నారాయణమ్మ ఎంతో సంతోషించింది. ఈ చిలుకల ముగ్గు నోము కథ 5 సంవత్సరాలు పట్టి 5 కేజీల బియ్యం అప్పాలు చేసి ముత్తైదువులకు దక్షిణ తాంబూలాలతో ఇవ్వాలి. ఈ వ్రత కథను ఎవరైతే వింటారో వారికి వ్రతఫలం లభిస్తుంది. పూర్వం కూడినము అనే పట్టణం సిద్ధు దేశంలో ఉంది. ఆ పట్టణంలో కౌండిన్య నామంతో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య పేరు గుణశీల. ఆమె వివాహం జరిగిన దగ్గర నుండి ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉండేది. ఆ బ్రాహ్మణ జంటకు కొడుకులు, కూతుర్లు, కోడళ్ళు ఉన్నారు. ఆ గుణశీలకు అన్ని భాగ్యాలు, భోగభాగ్యాలు ఉన్నాయి. కానీ నిరంతరం ఆమె ఎందుకు ఏడుస్తుందో ఎవరికి అర్థమయ్యేది కాదు. బయట ఏమైనా ఏడుపు విని ఏంటి ఈవిడ ఇలా ఏడుస్తుంది, ఆ అరుపుకి వింటే దరిద్రానికి సంకేతంగా ఉంది అని తిట్టుకునేవారు. ఈమె ఏడవటానికి ఏదో ఒక వంక చూసుకునేది. పిల్లి చచ్చినా, ఇంట్లో బల్లి చచ్చినా, వీధిలో కుక్క చచ్చినా దానిని ఒడిలో పెట్టుకొని ఏడుస్తూ ఉండేది. కానీ విధి మాత్రం ఆమెకు అనుకూలంగా లేదు. అలా ఒకరోజు ఇంట్లో పిల్లి చనిపోతే దాన్ని ఒడిలో పెట్టుకొని ఏడుస్తూ కూర్చుంది. ఆమె ఎప్పుడైతే దాన్ని ఒడిలో పెట్టుకొని ఏడుసిందో వెంటనే ఆ పిల్లి చచ్చింది కాస్త బతికి లేచి వెళ్ళిపోయింది. ఏంది వింత అని ఏడుపు మానింది. మరలా తెల్లవారి ఇంట్లో ఒక బల్లి చనిపోయింది. దాన్ని కూడా ఒడిలో పెట్టుకొని ఏడవడం మొదలుపెట్టింది. అక్కడ కూడా ఆశ్చర్యం జరిగింది. ఆమె ఒడిలో పెట్టుకొని ఏడవడం మొదలుపెట్టినగానే ఆ బల్లికి తిరిగి ప్రాణం వచ్చి అలా వెళ్ళిపోయింది. ఆమె జరిగింది చూసి ఏడవడానికి కారణం లేకుండా పోయిందే అని ఇంకా ఏడవడం మొదలుపెట్టింది. ఇలా ఉండగా ఒకరోజు వీధిలో కుక్క చనిపోయింది. దాని దగ్గరికి పోయి ఒడిలో పెట్టుకొని ఏడ్చింది. ఒక్క దెబ్బకు ఆ కుక్క బ్రతికి పరుగు పెట్టింది. అది చూసి ఇదేంది దేవుడా, నాకు మనస్ఫూర్తిగా ఏడ్చే స్వతంత్రం కూడా లేకుండా చేస్తున్నావు అని బోరున ఏడవడం మొదలుపెట్టింది. అదంతా చూసిన జనానికి ఇదేదో వింతగా అనిపించింది. అలా వారు ఆమె వైపు విచిత్రంగా చూడసాగారు. ఇలా ఏడవడానికి మొదలటం లేదని ఒక ఉపాయం చేసింది. బయట ఇంట్లో చింతపండు గుడ్డలో, ఉప్పు పాత్రలో తేళ్లను, జల్లను ఉంచింది. కూతుర్లు, కోడళ్ళు అలా వంట నిమిత్తం చేతులు ఆ బుట్టలో పెడితే వారితో పాటు కూర్చొని ఏడవచ్చు అని ఆమె ఆలోచన. కానీ విధి మాత్రం ఆమెకు వ్యతిరేకంగా ఉంది. కోడళ్ళు, కూతుర్లు వాటిలో తమ చేతులు పెట్టగా ఆ తేళ్ళు, జల్లు వస్తువులుగా అయిపోయాయి. అంతేకాదు తన కొడుకును బట్టల్లో పాములు ఉంచేది. అలా పాములు కాచ కొడుకులు చచ్చిపోతే ఏడవచ్చు అని అలా ఏడ్చేది. కానీ ఆ పాములు అలా బట్టల్లో వేయగానే ఆ పాములు బంగారు ముడతాళ్ళలాగా అయిపోయాయి. ఇక కొడుకులు, అమ్మ బట్టల్లో ఈ బంగారు ముడతాళ్ళు ఎందుకు ఉంచావమ్మా అని కొడుకులు అడగగా దానికి ఇలా అంటుంది, నాయన వాటిని తీసి జాగ్రత్తగా దాచుకోండి అనేది. అలా ఆమె ఏం చేసినా ఏడవడం అవకాశం దొరకట్లేదు. అందువల్ల ఆమె అరణ్యానికి పోయి అక్కడ కూర్చొని ఏడవడం మొదలుపెట్టింది. అలా ఏడుస్తున్న సమయంలో పార్వతీ పరమేశ్వర్లు ఆ మార్గం గుండా పోతూ ఆమెను చూసి ఆగి ఇలా అన్నారు, నీవు ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అని అడిగారు. దానికి ఆమె ఇలా అంటుంది, ఓ మహనీయ దంపతులారా, నాకు అష్టైశ్వర్యాలు ఉన్నాయి, కానీ ఎప్పుడు ఏడవాలనే బుద్ధి పుడుతుంది. అలా ఏడుస్తూ ఉంటే ఎంతో మంచిగా అనిపిస్తుంది. దానికి కారణం మీరే చెప్పాలి అని బతిమిలాడింది. అప్పుడు పార్వతీదేవి మొత్తం తెలుసుకొని ఇలా అంటుంది, ఓ గుణశీల, నీవు నీ పూర్వజన్మలో గంధల పచ్చడి నోము నోచావు, దానికి ఉద్యాపన చేయక మర్చిపోయావు. అందువల్ల ఈ జన్మలో ఈ గ్రహచారం పట్టింది. నీవు నోచిన ఈ నోము వల్ల మంచి సంతతి, సర్వభోగాలు కలిగాయి అని అనగానే గుణశీల పార్వతీదేవిని చూసి, అమ్మ ఆ నోము ఉద్యాపన ఎలా చేయాలో చెప్పమని అడిగింది. ఇక పార్వతీదేవి ఇలా చెప్తుంది, అయితే విను. వెండితో కందదుంప చేయించు, బంగారంతో బచ్చలి తీగ చేయించు, మంచి కందసేరు, బచ్చలి అద్దసేరు, 5 మానికల బియ్యం, పసుపు కుంకుమలతో 2 బరిణెలు, నల్ల పూసలు, చీర రవిక గుడ్డలు, మెట్టెలు, మంగళసూత్రాలతో ముత్తైదువులకు దక్షిణ తాంబూలాలతో వాయినాలు సమర్పించు అని పార్వతీదేవికి చెప్పింది. అంతటా గుణశీల ఇలా అంటుంది, అయితే తల్లి, నేను వచ్చేంత వరకు ఇక్కడే ఉండమని ప్రార్థించి ఎటు అన్నీ ఉన్నాయి గనక పరుగు పరుగున అన్ని ఇంటికి పోయి అన్ని వస్తువులు తీసుకొని వచ్చి శ్రీ పార్వతి అమ్మవారికి సమర్పించి ఉద్యాపనం చేసింది.
ఇక పార్వతీ అమ్మవారు నిండు హృదయంతో ఆమెకు ఆశీస్సులు అందించారు. అంతలో అమ్మవారు అంతర్ధానమయ్యారు. ఇక ఇంటికి వచ్చి గుణశీల అంతా చెప్పేసరికి ఊరంతా ఆశ్చర్యపోయారు. 4 జాతుల వారు భేదం లేకుండా ఈ వ్రతాన్ని ఆచరిస్తే సమస్త దుఃఖాలు పోతాయని ఆమె చెప్పింది. అలా అందరూ ఈ కంద బచ్చలి వ్రతం ఆచరించి సర్వ దుఃఖాలను పోగొట్టుకున్నారు. ఈ కథను ఎవరైతే విన్నారో వారు అదృష్టవంతులే. ఈ వ్రత కథను విన్నవారికి ఈ నోము ఫలం దక్కుతుంది, సకల శుభాలు కలుగుతాయి. పూర్వకాలంలో కృష్ణాపురంలో రామయ్య సుశీల అనే దంపతులు ఉండేవారు. రామయ్యది వ్యవసాయ కుటుంబం, 2 కొడుకులు 2 కుమార్తెలు. వాళ్ళు ఉన్న కొద్ది పానాన్ని సాగు చేస్తూ దానిపై వచ్చే ఆదాయంతో ఆ కుటుంబం జీవిస్తున్నారు. పిల్లల వయసు పెరుగుతున్న కొద్దీ ఇంటి ఖర్చులు పెరగసాగాయి. మగ పిల్లలిద్దరూ ఆశ్రమంలో చదువుకుంటున్నారు. ఆడపిల్లలు చిన్నవారు. ఆదాయం పెరగకపోవడంతో ఇల్లు గడవడం కష్టంగా ఉండేది. అలాగని ఏదైనా వ్యాపారం చేసి మరికొంతమంది సొమ్ము సంపాదించుకుందామంటే రామయ్యకు ఏ వ్యాపారము రాదు. వచ్చే ఆ కొద్దిపాటి సొమ్ముతో ఎలాగలోగా గడుపుతూ వస్తున్నాడు. సుశీల ప్రతినిత్యం క్రమం తప్పకుండా శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరాన్ని పఠించేది. అలానే రామయ్య కూడా వీలున్నప్పుడల్లా ఆ ఊరిలోని శ్రీమన్నారాయణుడి ఆలయానికి వెళ్ళి స్వామిని అమ్మవారిని దర్శించుకునేవాడు. రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకనాడు వారింటికి ఒక దూరపు బంధువు వచ్చాడు. అతను వీనంట ఒకరోజు ఉండి తిరిగి వెళ్తూ రామయ్యతో ఇలా అన్నాడు. రామయ్య, నేను చూస్తే నాకెంతో బాధగా ఉంది. ఈ గండను సంసారాన్ని ఎలా నెట్టుకొస్తావు అన్నాడు. ఇక ఈ పిల్లలు పెద్దవాళ్ళై వారికి యుక్త వయసు వచ్చాక వారి వివాహం ఎలా చేయగలుగుతావు? నీవు ఆ శుభ కార్యాలు ఎలా చేయగలుగుతావు? నీ సంపాదన చూస్తే చాలా తక్కువగా ఉంది. ఇల్లు గడవడమే కష్టంగా ఉంది. నీకొక విషయం చెప్తాను విను. మా ఊరి దగ్గర అష్టలక్ష్మి దేవాలయం ఉంది. అక్కడ శ్రీ మహాలక్ష్మి అష్టలక్ష్ములుగా వెలిసి భక్తుల చేత పూజలు అందుకుంటూ ఉంటుంది. ఆ తల్లి మహిమాన్వితగా ప్రజలందరి నమ్మకం. మీరిద్దరూ ఒకసారి మా ఊరి వచ్చి ఆ దేవాలయానికి వెళ్ళి అష్టలక్ష్ములను దర్శించుకోండి. ఆ తల్లి అనుగ్రహంతో మీకు మంచి రోజులు వచ్చి జీవితం సుఖప్రదంగా గడుస్తుందని అన్నాడు. ఇది విని ఆ దంపతులు ఎంతో సంతోషించి త్వరలోనే నప్పక వస్తామని చెప్పారు. ఆ బంధువులు వారి వద్ద సెలవు తీసుకొని ఊరికి వెళ్ళిపోయారు. ఆ మరునాడు ఉదయమే లేవగానే ఆ దంపతులిద్దరూ స్నానమాచరించి పూజ గదిలో నుంచొని శ్రీ లక్ష్మీనారాయణతో నమస్కరించారు. రామయ్య ఇలా అన్నాడు. స్వామి శ్రీమన్నారాయణ, ఆర్తజన రక్షకుడు, ఆపద్బాంధవుడవు, నిన్ను నమ్మిన వారిని రక్షించే అమృతమూర్తివి. మమ్మల్ని ఈ కష్టాల నుంచి బయటపడేసే భారం మీదే తండ్రి. ఓ శ్రీమన్నారాయణ, నీకివే మా నమస్కారాలు. ఓ మహాలక్ష్మి జగన్మాత, మిక్కిలి దయతో కూడి ఉన్న నీ చూపులతో మమ్ము కరుణించు తల్లి. ఆశ్రయించిన వారిని ఎల్లవేళలా రక్షించే అమృతమూర్తివని నీవే తల్లి. దయచేసి మా కుటుంబాన్ని కరుణించి నీ అనుగ్రహాన్ని ప్రసాదించు తల్లి. వీలైనంత త్వరలోనే నీ దర్శనం చేసుకుంటాము తల్లి. ఓ జగన్మాత, నీకివే మా నమస్కారాలని ప్రార్థించి ఆ దంపతులిద్దరూ 11 రూపాయలను పసుపు గుడ్డలో ముడుపు కట్టి పెట్టారు. సమస్త జలాచర విశ్వమంతా శ్రీ మహాలక్ష్మి స్వరూపమే. కైలాసంలో రుద్రుని వలె పార్వతిగాను, స్వర్గంలో ఇంద్రుని వద్ద శశిదేవిగాను, సత్యలోకంలో బ్రహ్మదేవుడి వద్ద సరస్వతిగాను, అగ్నిదేవుడికి సారదేవిగాను, నాగలోకంలో నాగలక్ష్మిగాను, రాజుల వద్ద రాజలక్ష్మిగాను, ధనికిల ఎంట ధనలక్ష్మిగాను, గృహంలో గృహలక్ష్మిగాను ఉన్నది ఆ మహాలక్ష్మియే. విద్య, వినయం, తేజస్సు, శక్తి అన్నీ కూడా ఆ మహాలక్ష్మి అనుగ్రహంతోనే వస్తాయి. ఆ జగన్మాత ఎక్కువ దయసానురాలు. ఆమెను నమ్మి కొలిచే వారికి సర్వ ఐశ్వర్యాలతో సర్వసుఖాలతో అనుగ్రహిస్తుంది. మనిషి ఆరోగ్యంతో ఉండడం కూడా ఐశ్వర్యమే. చక్కటి ఆరోగ్యాన్ని కూడా అనుగ్రహించేది ఆ శ్రీ మహాలక్ష్మియే. ఇక కొంతకాలానికి రామయ్య సుశీల దంపతులు ఉడుకు తీసుకొని ఆ అష్టలక్ష్మి దేవాలయానికి దర్చుకోవడానికి బంధువుల ఊరికి బయలుదేరుతారు. ఊరు చేరేసరికి సాయంకాలం అయింది. రాత్రి బంధువుల ఇంట నిద్రించి ఉదయాన్నే నిత్యకృత్యాలు తీసుకొని అష్టలక్ష్మి దేవాలయానికి చేరుకున్నారు.
సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి నిలయమైన అందువలన ఆ ఆలయం ఎంతో సుందరంగా ఉంది. అద్భుతమైన ఆ దేవాలయ సౌందర్యం చూసి ఆ దంపతులిద్దరూ ఎంతో ఆనందించబడ్డారు. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అష్టలక్ష్ముల రూపంలో కొలువు తీరి ఉన్న ఆ దేవాలయం ఎంతో దివ్యంగా శోభను సంతరించుకోవడంతో ఆశ్చర్యమేముంది. శ్రీ లక్ష్మీనారాయణులను ప్రార్థిస్తూ ఆ దంపతులు ఆలయంలోకి ప్రవేశించారు. ఆ రోజు ఆ జగన్మాత జన్మ నక్షత్రం కూడా కావడంతో చేత ఆలయమంతా కూడా ఎంతో దివ్యంగా అలంకరింపబడింది. ఆలయ స్తంభాలకు అద్భుతమైన పుష్పాలు చక్కగా అలంకరింపబడ్డాయి. మామిడాకుల తోరణాలు ఎంతో చక్కగా శోభను తీసుకువచ్చాయి. ఎటు చూసిన రంగురంగుల పుష్పాలతో కంటికి ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉంది. అందమైన పుష్పాలన్నీ శ్రీ మహాలక్ష్మి స్వరూపాలే. అందుకే పూలను ఎక్కువగా కాళ్ళతో తొక్కరాదు, చేత్తో నలపరాదు, పరిశుభ్రంగా లేని ప్రదేశంలో వేయకూడదు. పుష్పం సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపం. అందుకే శ్రీమన్నారాయణుడు పుష్ప అలంకార ప్రియుడు. ఎవరైతే తనను దివ్య పుష్పాలతో అలంకరిస్తారో వారి ఎడల ఆ స్వామి ఎంతో ప్రసన్నుడవుతాడు. ఆ ఆలయం అద్భుత శిల్పకళ సౌందర్యానికి ప్రాధాన్య సుశీల దంపతులిద్దరూ ఎంతో మురిసిపోయారు. తనవి తీర ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. ఆలయ మంటపంలో ఒక మహాపండితులు శ్రీ మహాలక్ష్మి వైభవాన్ని ఇలా దివ్యంగా వర్ణిస్తున్నాడు. ఓ భక్తజనులారా, ముల్లోకాలను ఎల్లవేళలా రక్షించే శ్రీ మహాలక్ష్మి బ్రహ్మదేవుని వద్ద సరస్వతిగాను, శ్రీమన్నారాయణ వద్ద శ్రీ మహాలక్ష్మిగాను, పరమేశ్వరుని వద్ద పార్వతిగాను భాసిల్లుతూ ఉంది. ఆ తల్లిని కొలిచిన వారికి సర్వ సంపదలు కలుగుతాయి, సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి, వీరికి కొడవ ఉండదు, సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. ప్రతినిత్యం ఆ తల్లిని స్మరించిన కీర్తించిన సర్వ శుభాలు కలుగుతాయి. ఆ రోజంతా జయప్రదంగా గడుస్తుందని చెప్తున్నాడు. ఇక రామయ్య దంపతులు ఆ పండితులు చెప్పిన విశేషాలన్నీ విని అక్కడికి నుండి బయలుదేరి ముందుగా ఆదిలక్ష్మి ఆలయం వద్దకు వచ్చారు. అద్భుత తేజస్సుతో ప్రకాశిస్తున్న ఆ తల్లికి నమస్కరించి అటు తర్వాత అష్టలక్ష్మి వద్దకు వచ్చారు. ధాన్యలక్ష్మి ఎంతో విధాలుగా స్తుతించి తర్వాత ధైర్యలక్ష్మి దగ్గరికి వచ్చారు. గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్ములను దర్శించారు. ఎంతో దివ్యమైన తేజస్సుతో అద్భుతమైన పట్టు వస్త్రాలతో రకరకాల దివ్య ఆకారములతోనూ అష్టలక్ష్ములందరూ ఎంతో అద్భుతంగా దర్శనమిచ్చారు. రామయ్య దంపతులు ఇద్దరు అష్టలక్ష్ములను ఎన్నో రకాల స్తుతించి తమను కరుణించవలసిందిగా పాటించారు. ఆలయం నుండి వెలుతలకు వచ్చే ముందు రామయ్య ఒకసారి కనులు మూసుకొని శ్రీ మహాలక్ష్మిని ప్రార్థిస్తూ మనసులో ఇలా అనుకున్నాడు. ఓ జగన్మాత శ్రీ మహాలక్ష్మి, నీవు నన్ను కరుణించి అంతులేని ఐశ్వర్యం అనుగ్రహిస్తే నేను మా ఊరిలో తప్పకుండా నీ అష్టలక్ష్మి స్వరూపాలతో అద్భుతమైన ఆలయాన్ని నిర్మిస్తాను తల్లి అని అనుకున్నాడు. అటు తర్వాత కొంత దంపతులు తిరిగి వాళ్ళ ఊరు చేరుకున్నారు. ఆ తల్లి అనుగ్రహం వల్ల రామయ్య కుటుంబం మంచి అభివృద్ధి సాధించింది. వాళ్ళిద్దరికీ మంచి చదువులు కలిగాయి, పిల్లలకి ఉద్యోగాలు లభించాయి, పిల్లలకి మంచి వివాహాలు జరిగాయి. స్నేహితులు కొంతమంది సహాయం చేయగా రామయ్య 2-3 వ్యాపారాలు ప్రారంభించాడు. ఆ శ్రీ మహాలక్ష్మి తల్లి అనుగ్రహం వల్ల ఆ వ్యాపారాలన్నీ ఎంతో అభివృద్ధి చెందాయి, ఎన్నో లాభాలు పొందాయి. చుట్టుప్రక్కల గ్రామాలలో రామయ్య అంతటి ధనవంతుడు లేడని ప్రజలు చెప్పుకుంటూ ఉన్నారు. ఇంత సంపద రావడంతో తాను ఆ రోజు శ్రీ లక్ష్మీ దేవాలయం కట్టిస్తారని ఆ జగన్మాతకి ఇచ్చిన మాట మర్చాడు. ధన సంపాదనలో పడి భగవంతుని స్మరించడం కూడా మర్చిపోయాడు. తమకిచ్చిన మాటలంతకు అష్టలక్ష్ములకు ఆగ్రహం కలిగింది. అంతే, ఎంతో వెలిగిపోతున్న ఆ కుటుంబంలో ఎన్నో సమస్యలు వచ్చాయి. ఆదిలక్ష్మి అనుగ్రహం కోల్పోవడంతోనే రామయ్యకు వ్యాపారం మీద పట్టు సడలింది. తన సరుకు అమ్ముడుపోవడం కష్టంగా మారింది. తాను ఎంత నాణ్యమైన సరుకు విక్రయించినా కొనేవాళ్ళు లేక వ్యాపారం నష్టం రావడం మొదలైంది. వ్యాపారాలు ఇలా ఉండగా ధాన్యలక్ష్మి అనుగ్రహం కోల్పోవడంతో పంట సరిగ్గా పండలేదు. అకాల వర్షాలు వచ్చి అంతా నీటిలో కొట్టుకుపోయాయి. అటు వ్యాపారం సరిగ్గా లేక ఇటు మంచి పంట కూడా చేతికి రాక రామయ్య నా కష్టాలు పడసాగాడు. ఇది ఇలా ఉండగా
ధైర్యలక్ష్మి కూడా ఆగ్రహించడం చేత తనలో ఇన్ని రోజుల నుండి ఉన్న ధైర్యం కూడా సన్నగిల్లింది. వ్యాపారం అంతా దెబ్బతినప్పటికీ, పంట కోల్పోయినప్పటికీ మరలా వచ్చే సంవత్సరం పుంజుకోవచ్చని అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ధైర్యలక్ష్మి కూడా ఆగ్రహించిందో రామయ్య ధైర్యం మొత్తం కోల్పోయాడు. ఏ పని చేయలేకపోయాడు. ఏదో తెలియని నీరసం రామయ్యను ఆవహించింది. కొన్ని రోజులకు గజలక్ష్మి కూడా రామయ్యపై ఆగ్రహం కలిగింది. అక్కడతో రామయ్య అప్పుల పాలయ్యాడు. తానే ఉన్న ఇంటిని కూడా తాకట్టు పెట్టవలసి వచ్చింది. ఆ విధంగా అష్టలక్ష్ములైన ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధాన్యలక్ష్ముల ఆగ్రహానికి గురి అయిన రామయ్య అనేక కష్టాల పాలయ్యాడు. చివరకు ఒకనాడు ఇల్లు కూడా అప్పుల పారిపరై ఒక అద్దె ఇంట్లో నివసించసాగాడు. ఎంతో వైభవంగా బ్రతికిన ఆ ఊరిలో తాను ఎందుకు కొరగాని బికారిలాగా బ్రతకవలసి వచ్చిందని సిద్ధించాడు. ఇదంతా కూడా తన పూర్వజన్మ కర్మఫలమని తలిచాడు తప్ప తాను అష్టలక్ష్ములకు ఇచ్చిన మాట నిలబెట్టుకోనందువలన ఇది జరిగిందని గ్రహించలేకపోయాడు. కాలం ఇలా గడుస్తూ ఉండగా ఒకసారి ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు. అతడు ఎంతో మహిమగలవాడని, ఎవరి జాతకమైనా ఎంతో నిక్కచ్చిగా చెప్పగలడని ఊరంతా కూడా చెప్పుకున్నారు. ఆ మాటలు విన్న రామయ్య దంపతులు ఒకనాడు ఆ సాధువు వద్దకు వెళ్ళి తమ పరిస్థితులను విన్నవించారు. వీరి మాటలను సావధానంగా విన్న ఆ సాధువు కనులు మూసుకొని కొద్దిగా చెప్పు ధ్యానం చేసి ఏదో స్పృహించిన వాడై కనులు తెరిచి రామయ్య దంపతులతో ఇలా అన్నాడు. నాయనలారా, శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోల్పోవడం వల్లనే మీకు ఈ గతి పట్టింది. నీవు ఒకసారి నీ బంధువులు ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళి ఆ తల్లులందరినీ దర్శించి వారికి ఒక అద్భుత ఆలయం మీ ఊరిలో కూడా కట్టిస్తానని మొక్కుకున్నావు. కానీ ఎంతో ధనం సంపాదించిన తర్వాత కూడా నీవు ఆ కాలక్రమేణా ఆ మాట మర్చిపోయావు. ఆ తల్లులందరూ నిన్ను అనుగ్రహించటం వలనే నీవు వ్యాపారంలో ఎన్నో లాభాలను గటించావు. నీ పంటలన్నీ ఎంతో ఎక్కువగా దిగుబడిని ఇచ్చాయి. కానీ నీవు ఈ విషయం గ్రహించక ఆ అష్టలక్ష్ముల ఆగ్రహానికి గురైనావు. ఆడిన మాట తప్పటం వలన నీకు ఈ దుస్థితి పట్టింది అన్నాడు. అప్పుడు రామయ్య ఆ సాధువుతో, స్వామి, ఇప్పుడు నాకు గుర్తుకు వచ్చింది. నేను మా ఊరిలో అష్టలక్ష్మి దేవాలయం కట్టిస్తానని అన్నమాట నిజమే. కానీ నాకు ఐశ్వర్యం కలగగానే కానరాని అహంకారంలో పడి ఆ తల్లులకు ఇచ్చిన మాట మరిచాను. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఎలా తీర్చగలను? ఈ పరిస్థితి నుంచి బయటపడితే ఈసారి తప్పక నెరవేరుస్తాను. ఈ దుర్భర కష్టాల నుండి బయటపడే ఉపాయం చెప్పి మమ్మల్ని అనుగ్రహించండి స్వామి అని ప్రార్థించారు. అప్పుడు ఆ సాధువు వారితో ఇలా అన్నాడు. ఓ దంపతులారా, మీరు ఆ దేవాలయానికి వెళ్ళి అక్కడే 11 రోజులు నిద్రించి రోజు ఉదయాన్నే ఆలయ ఆవరణమంతా కూడా మీ చేతులతో శుభ్రం చేసి ఆ అష్టలక్ష్ములను సేవించండి. అప్పుడు మీకు ఆ తల్లుల అనుగ్రహం కలిగి తిరిగి మీ పూర్వ వైభవం కలుగుతుందని చెప్పాడు. ఆ మాటలు విన్న రామయ్య దంపతులు అలానే చేస్తామని చెప్పి ఆ సాధువుకు నమస్కరించి అతని వద్ద సెలవు తీసుకొని తమ ఇంటికి వెళ్ళిపోయారు. రామయ్య దంపతులు ఇద్దరు మరునాడే బయలుదేరి ఆ ఊరికి వెళ్ళి అక్కడ ఆలయం ప్రక్కన ఉన్న ధర్మసత్రంలో బస చేశారు. ఆ ధర్మసత్రంలోనే 11 రోజులు ఉండి రోజు ఉదయాన్నే లేచి త్వరగా కాలకృత్యాలను తీర్చుకొని ఆలయ ప్రాంగణం అంతా కూడా చీపురు తీసుకొని శుభ్రంగా ఊడ్చేవారు. అటు తర్వాత నీళ్లు చల్లి సుశీల మంచి ముగ్గులు పెట్టేది. ఈ విధంగా ఆ అష్టలక్ష్ములను 11 రోజులు సేవించిన తర్వాత తిరిగి అమ్మవారి అనుగ్రహం పొందారు. అటు తర్వాత ఆ ఊరికి వచ్చారు. ఆ మరునాడే ఎప్పుడో దేశాంతరాలు వెళ్ళిన ఒక పాత స్నేహితుడు కలిసి రామయ్య దీన పరిస్థితిని తెలుసుకొని ఎంతో బాధపడి తిరిగి ఏదైనా వ్యాపారం ప్రారంభించవలసిందిగా కొంత సొమ్ము ఇచ్చాడు. ఇది ఆ మహాలక్ష్మి అనుగ్రహం తప్ప మరొకటి కాదని ఆ దంపతులు అనుకున్నారు. ఆ జగన్మాత అనుగ్రహంతో కొద్ది రోజుల్లోనే వ్యాపారం ఎంతో అభివృద్ధి చెందింది. ఆ లాభాలతో మరొక వ్యాపారం ప్రారంభించి దానిలోనూ ఎన్నో లాభాలను గటించారు. వచ్చిన సొమ్ముతో తిరిగి సొంత ఇల్లు కట్టుకున్నాడు. 2 ఎకరాల పొలం కొన్నాడు. ఆ అష్టలక్ష్ముల అనుగ్రహంతో ఆ సంవత్సరం పంటలు బాగా పండాయి. ఎంతో ఆదాయం లభించింది. 2 సంవత్సరాలలోనే పోగొట్టుకున్న దానికంటే ఎక్కువగా సంపాదించారు. ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకూడదని తలిచి పండితులను పిలిచి శ్రీ అష్టలక్ష్మి ఆలయ శంకుస్థాపనకే శుభముహూర్తం నిర్వహించారు.
శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో ఆ ఆలయం కొద్ది కాలంలోనే ఎంతో అద్భుతంగా నిర్మితమైంది. చుట్టుప్రక్కల ఉన్న ఊళ్ళల్లో ఎంత దివ్యమైన ఆలయం ఎక్కడా లేదని పేరు వచ్చింది. రోజు ఎంతో భక్తులు వచ్చి అష్టలక్ష్ములను దర్శించి ఆనందపడి వెళ్ళేవారు. ఇక రామయ్య దంపతులు బ్రతికినంత కాలం సుఖంగా జీవించి చివరకు ముక్తిని పొందారు. శ్రీ మహాలక్ష్మిని నమ్మి కొలిచే వారికి ఎటువంటి కష్టాలు దరిచేరవు, సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. ధనం మూలం ఇదం జగత్ అంటారు పెద్దలు. అలాంటి ధనానికి అధిదేవత శ్రీ మహాలక్ష్మీదేవి. అయితే ఆ లక్ష్మీదేవిని శ్రద్ధగా కూడా పిలుస్తారు. ఎందుకంటే లక్ష్మీదేవి ఎక్కువ కూడా ఒకే చోట స్థిరంగా ఉండదు. అందుకే ఆ లక్ష్మీదేవి అష్టోత్తరంలో చెంచలాయే నమః అని పేరు కల్పిస్తాయి. పూర్వం ఒకసారి నారద మహర్షి వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువును దర్శించుకొని ఒక మాట ఇలా అడిగాడు. ఓ నారాయణ, ఈ సమస్త సృష్టినంతటిని మీరే సృష్టించాడు. అలానే సృష్టితో పాటు మనుషులను, సమస్త జీవులను కూడా మీరే సృష్టించారు. మీరు సృష్టించిన మనుషులలో అత్యంత ధనవంతుడిగా, భాగ్యవంతులుగాను, సిరి సంపదలతోనూ తులతూగుతూ ఉన్నారు. మరికొంతమంది ఏమో తినటానికి తిండి లేక కటిక దరిద్రుడాన్ని, పేదరికాన్ని అనుభవిస్తున్నారు. మనుషులు అంతా కూడా మీ సృష్టే కదా. మరి వారిలో కొంతమందికి కఠిన దరిద్రము, మరికొంతమందికి లక్ష్మీ ప్రదము ఎందుకు జరుగుతుంది అని అడిగారు. ఆ మాటలు విన్న శ్రీహరి చిరునవ్వు నవ్వి నారదుడితో ఇలా అన్నాడు. నారద, కీర్తి ప్రతిష్టలను, సిరి సంపదలను ప్రసాదించేది ఆ శ్రీ మహాలక్ష్మీదేవి. శ్రీ మహాలక్ష్మీదేవి ఎవరి ఇంట్లో అయితే ప్రవేశిస్తుందో వారు కుబేర సమానులుగా ధన సంపదలని, కీర్తి ప్రతిష్టలను, అమితమైన ధనాన్ని సంపాదించుకొని భోగభాగ్యాలు అనుగ్రహిస్తూ వారు జీవిస్తూ ఉంటారు. అలా కాకుండా లక్ష్మీదేవి బదులు అలక్ష్మి అంటే జ్యేష్ఠాదేవి ఎవరి ఇంట్లో అయితే ప్రవేశిస్తుందో అలాంటి వారు కటిక పేదవాకంతో బాధపడుతూ దుఃఖం, దారిద్ర్యం అనుభవిస్తూ జీవితాంతం కష్టాలతో జీవిస్తారని చెప్పగానే నారద మహర్షి ఇలా అంటాడు. స్వామి, లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలి అంటే ఏం చేయాలి? అలాగే మన ఇంట్లో ఉన్న అలక్ష్మి అంటే జ్యేష్ఠాదేవి బయటకి వెళ్ళిపోవాలంటే ఏం చేయాలో చెప్పమని శ్రీ విష్ణువును అడుగుతాడు. దానికి శ్రీ మహావిష్ణువు ఇలా చెప్తాడు. నారద, లక్ష్మీదేవి మన ఇంటికి రావాలి అంటే మనం ఏం చేయాలో పేదరికాన్ని అనుభవిస్తున్న శాంతశీల కథ ద్వారా మీకు సవివరంగా వివరిస్తాను. కాబట్టి శ్రద్ధగా వినుము. ఈ కథను వింటే చాలు, లక్ష్మీదేవి వారి ఇంట్లోకి నేరుగా ప్రవేశించి అష్టైశ్వర్యాలను కురిపిస్తుందని శ్రీ మహావిష్ణువు ఇలా కథ చెప్పడం ప్రారంభించాడు. పూర్వం కాశీరాజ్యంలోని ఒక గ్రామంలో శాంతశీల, రుద్రశీనుడు అనే ఒక దంపతులు ఉండేవారు. వారు కఠిన దరిద్రాన్ని అనుభవిస్తూ పేదరికంతో బాధపడుతూ ఉండేవారు. శాంతశీల, రుద్రశీనుడితో పాటు ఆ గ్రామంలో వారంతా అదే విధంగా కఠిన దరిద్రాన్ని, పేదరికాన్ని అనుభవిస్తూ అన్న వస్త్రాలకు దూరమైపోయారు. ఒకరోజు శాంతశీల కఠిన తీసుకురావడానికి అడవికి వెళ్ళింది. అప్పుడు ఆ అడవిలో ఒక మునివర్యుడు కనిపించాడు. ఆ మునివర్యుడు చూసిన శాంతశీల అతని వద్దకు వెళ్ళి నమస్కరించి కన్నీరు పెట్టుకుంది. దుఃఖిస్తున్న శాంతశీలను చూసి ఆ మునివర్యుడు తన దివ్య దృష్టితో జరిగిందంతా కూడా తెలుసుకొని ఇలా చెప్పాడు. తల్లి, నీవు నీ గ్రామంలోని ప్రజలంతా ఇలా కఠిన దరిద్రాన్ని అనుభవించడానికి గల కారణం ఏంటంటే మీరు దైవారాధన కానీ, దీపారాధన కానీ చేయకుండా కటిక చీకట్లో బ్రతుకుతున్నారు. ఆ కారణంగా లక్ష్మికి బదులు అలక్ష్మి వచ్చి కూర్చుంది. అందుకే మీ అందరికీ కూడా ఈ దీనస్థితి నుండి మీరు బయటపడాలి అంటే సాయం సంధ్యా సమయంలో శుచిగా శుభ్రతను పాటించి శుక్రవారం రోజు నీ ఇంట్లో దీపాన్ని వెలిగించి గుమ్మానికి అడ్డంగా నిలబడి నీ ఇంట్లో నుండి వెళ్ళిన వారిని మళ్ళా తిరిగి రావద్దని, నీ ఇంట్లోకి వచ్చిన వారిని ఇంకెప్పుడు కూడా బయటకు వెళ్ళవద్దని వారి వద్ద మాట తీసుకో. అప్పుడు నీ కష్టాలన్నీ కూడా తీరి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పాడు. ఆ మునివర్యుడు చెప్పినట్టుగానే శాంతశీల శుక్రవారం రోజు శుచిగా శుభ్రతను పాటించి సాయం సంధ్యా సమయంలో ఊరంతా చీకటిగా ఉన్నప్పుడు తన ఇంట్లో ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని పూజించి తాను గుమ్మం వద్ద నిలుచుంది. అప్పుడు నల్ల వస్త్రాలు ధరించి చింపి జుట్టుతో ఒక ఆవిడ ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఇలా అంటుంది. నేను ఈ దీపం వెలుగులో ఉండలేను కాబట్టి బయటకు వెళ్ళిపోతాను అని చెప్పింది.
దానికి శాంతశీల ఇలా అంటుంది, నీవు ఒకసారి ఇంట్లో నుంచి బయటికి వెళ్తే మళ్ళీ ఇంటికి రానని మాట ఇవ్వు అని అడుగుతుంది. దానికి జ్యేష్ఠాదేవి ఇలా అంటుంది, ఈ ఇంట్లో దీపం వెలుగుతున్నంతసేపు నేను ఈ ఇంట్లోకి రాను అని మాట ఇచ్చి బయటకు వెళ్ళిపోయింది. ఆవిడే లక్ష్మి. ఆ తర్వాత పట్టు పీతాంబరాలు ధరించి, నవరత్నాలు తొడిగిన బంగారు ఆభరణాలు ధరించి, దివ్యమంగళ స్వరూపంతో తలదగా మెరిసిపోతూ ఒక ఆవిడ గుమ్మం వద్దకు వచ్చి, నేను ఈ చీకటిలో ఉండలేను కనుక మీ ఇంట్లో వెలుగుతున్న దీప వెలుగులో ఉంటాను అని నన్ను లోనికి రమ్మనివ్వనని అని అడిగింది. అప్పుడు ఆ శాంతశీల ఆవిడతో ఇలా అంటుంది, ఒకసారి లోపలికి వస్తే మళ్ళీ బయటకి వెళ్ళనని మాట ఇవ్వమని అడుగుతుంది. దానికి ఆవిడ, నీ ఇంట్లో సంధ్యా సమయంలో దీపం ఉన్నంత వరకు నేను బయటకు వెళ్ళనని శాంతశీలకు మాట ఇచ్చి ఇంట్లోకి ప్రవేశించింది. ఆవిడే శ్రీ మహాలక్ష్మీదేవి. శాంతశీల ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవి బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చిన వెంటనే శాంతశీల అష్టైశ్వర్యాలు పొందింది. ఆ వైభవాన్ని చూసిన శాంతశీల లక్ష్మీదేవిని ప్రార్థించి నాతో పాటు నా ఊరిలో ఉన్న ప్రజలందరినీ కూడా కటాక్షించమని వేడుకుంది. అప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవి సమస్త లోకానికి ఒక వరాన్ని ఇచ్చింది. ఎవరైతే శుక్రవారం రోజు సంధ్యా సమయంలో దీపాన్ని వెలిగించి నాకు అర్పిస్తారో వారి ఇంటిని ఎప్పటికీ నేను విడిచి వెళ్ళను అని శాంతశీల చెప్పింది. దాంతో శాంతశీల ఆ ఊరి ప్రజలందరితోనూ శుక్రవారం నాడు సంధ్యా సమయంలో దీపారాధన చేయించి అందరిపై లక్ష్మీ కటాక్షరం కలిగించేలా చేస్తుందని శ్రీ మహావిష్ణువు నారదుడితో చెప్పాడు. ఈ కథను అంతటిని విన్న నారద మహర్షి ఇలా అన్నాడు, ఇంట్లో జ్యేష్ఠాదేవిని ఎలా బయటకు పంపాలో, లక్ష్మీదేవిని ఎలా ఇంట్లోకి ఆహ్వానించాలో తెలుసుకొని లక్ష్మీదేవి ఎలాంటి స్థానంలో కొలువై ఉంటుందో, ఎలాంటి వస్తువుల్లో కొలువై ఉంటుందో చెప్పమని ప్రార్థించాడు. శ్రీ మహావిష్ణువు దానికి నారదునితో ఇలా చెప్పాడు, లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే ఆ తల్లికి ఇష్టమైనట్టుగా నడుచుకోవాల్సి ఉంటుంది. లక్ష్మీదేవికి పాలు పూలు, పసుపు కుంకుమ, దీపం, గోవు, ధనం, ధాన్యం మొదలైనవి ఇష్టమైనవి. ఇవి లక్ష్మీ స్థానాలుగా చెప్పబడ్డాయి. అందువల్ల వాటిని ఎల్లప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. వాటి విషయంలో భక్తి శ్రద్ధలతో వ్యవహరిస్తూ ఉండాలి. శ్రీహరి దివ్య చరిత్ర పారాయణం చేసే చోట, శ్రీహరిని భక్తిగా గానం చేసే చోట, సాలగ్రామం, తులసి, శంఖధ్వని ఉన్న చోట లక్ష్మీ నివాసం ఉంటుంది. అంతేకాదు భక్తులను, పిల్లలను, పండితులను, విద్యావేత్తలను, మహిళలను ఆదరించే చోట, ఇల్లు శుభ్రంగా ఉండి ప్రశాంత వాతావరణం ఉన్న చోట లక్ష్మీ స్థిర నివాసం ఉంటుంది. లక్ష్మీదేవి చంచల స్వభావం కలది కాబట్టి బాగా పొద్దుపోయే వరకు నిద్రించే వారి ఇళ్లలోనూ, సంధ్య వేళలో నిద్రించే వారి ఇంట్లలోనూ లక్ష్మీదేవి ఉండదు. కష్టపడకుండా కాలాన్ని వృధా చేసే ఇళ్లలోనూ లక్ష్మీదేవి విడిచిపెడుతుంది. ఎప్పుడు చూసినా గొడవలు, ఏడుపులు, కలహాలు ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి కాలు పెట్టదు. తులసిని పూజించని చోట, శంకరుణ్ణి అర్చించని చోట, పశుపక్షాదులను ప్రేమ చోట లేని మరియు అతిథులను గౌరవించని చోట, భోజన సత్కారాలు జరగని చోట లక్ష్మీదేవి నిలువుండదయ్యా అని శ్రీ మహావిష్ణువు నారదుడితో చెప్పాడు.